ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్లో జరుగుతున్నటువంటి 4వ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. ఇక ఇండియా జట్టు ఈ మ్యాచ్లో డ్రా కోసం ఆడవలసిందే. ఇండియా గెలవటం అనేది దాదాపుగా అసాధ్యంగా కనిపిస్తుంది. భారత బౌలర్ల వైఫల్యంతో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగుల పండగ చేసుకుంటున్నారు. ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ కడపటి వార్తలు అందేసరికల్లా మూడవ రోజు టీ విరామం తర్వాత 4 వికెట్ల నష్టానికి 489 పరుగులు చేసింది. ఇంకా మూడవ రోజు ఆట మరికొన్ని ఓవర్ల పాటు మిగులు ఉన్నటువంటి నేపథ్యంలో 500కు పైగా పరుగులు ఈరోజు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్లో ఇండియాతో పోలిస్తే 130కు పైగా పరుగుల ఆధిక్యాన్ని సాధించినటువంటి ఇంగ్లాండు చేతిలో మరో 6 వికెట్లు మిగిలి ఉండటంతో మరి ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. భారీ స్కోర్ అంటే ఆల్అవుట్ కాకపోతే 550 నుంచి 600 వరకు స్కోర్ సాధించే అవకాశం ఉంది ఇంగ్లాండ్ జట్టు. ఇక ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అయితే టెస్టులలో తన 38వ సెంచరీతోటి పలు రికార్డుల మోత మోగిస్తున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించినటువంటి బ్యాటర్గా సచిన్ తర్వాత 2వ స్థానానికి ఎగబాకాడు జో రూట్. ఈ ఇన్నింగ్స్ తోటి జో రూట్ ఇంకా చాలా రికార్డులను తన ఖాతాలో జమ తీసుకున్నాడు. అదేందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2 వికెట్ల నష్టానికి 225 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి మూడవ రోజు ఉదయం తన తొలి ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇంగ్లాండ్ జట్టు నిన్నటి ఫామ్ను కొనసాగిస్తూ జో రూట్, ఓలీ పోప్ వీరిద్దరూ కలిసి భారత బౌలర్లపైన విరుచుకుపడ్డారు. నిన్న జాక్ క్రాలే, బెన్ డకెట్ వీరిద్దరూ విజృంభించి ఆడినటువంటి విషయం మనకు తెలిసింది కదా. ఈరోజు అంటే మూడవ రోజు జో రూట్ అండ్ పోప్ వీరిద్దరూ ఆ పని చేశారు. పోప్ 20 పరుగులతోటి, జో రూట్ 11 పరుగులతోటి మూడవ రోజు ఉదయం బ్యాటింగ్ను కొనసాగించారు. తొలి సెషన్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసింది ఈ జంట, అంటే జో రూట్ అండ్ ఓలీ పోప్. మూడవ రోజు తొలి సెషన్లో వీరిద్దరు కలిసి బ్యాటింగ్ చేయడంతో ఇండియాకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. దీంతో మూడవ రోజు లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ 74 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. సో పోపు 70 పరుగులతోటి, జో రూట్ 63 పరుగులతోటి లంచ్ విరామానికి వెళ్ళారు. ఇక మూడవ రోజు తొలి సెషన్లో ఇంగ్లాండ్ 28 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 107 పరుగులు సాధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. రన్ రేట్ కూడా మంచిగా మెయింటైన్ చేసింది. ఓవర్కి సగటున 3.82 చొప్పున పరుగులు చేశారు జో రూట్ అండ్ ఓలీ పోప్. ఆ విధంగా మూడవ రోజు ఫస్ట్ సెషన్లో పూర్తిగా ఇంగ్లాండే ఆధిపత్యం సాధించింది. ఇక లంచ్ విరామం తర్వాత ఇంగ్లాండ్ స్వల్ప వ్యవధిలోనే 2 వికెట్లను కోల్పోయింది. ఆ 2 వికెట్లు కూడా వాషింగ్టన్ సుందర్ ఖాతాలో పడ్డాయి. వాషింగ్టన్ సుందర్ 77వ ఓవర్లో ఓలీ పోప్ను అవుట్ చేశాడు. మొత్తంగా 128 బంతులు ఎదుర్కొన్నటువంటి ఓలీ పోపు 71 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో స్లిప్లో రాహుల్ పెట్టినటువంటి క్యాచ్కు అవుట్ అయ్యాడు. ఆ విధంగా ఇంగ్లాండ్ జట్టు 341 పరుగుల వద్ద తన 3వ వికెట్ను ఓలీ పోప్ రూపంలో కోల్పోయింది. ఆ తర్వాత సుందర్ ఆకాశపటికే 81వ ఓవర్లో హ్యారీ బ్రూక్ను కూడా అవుట్ చేశాడు. ఓలీ పోప్ అవుట్ అయిన తర్వాత 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి హ్యారీ బ్రూక్ 12 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడం జరిగింది. సో ఆ విధంగా ఇంగ్లాండ్ వెంటనే 2 వికెట్లు కోల్పోవడంతో భారత శిబిరంలో కాస్త ఉత్సాహం కనిపించింది. కానీ ఆ ఉత్సాహం పైన రూట్, స్టోక్స్ వీరిద్దరు కలిసి నీళ్లు పోశారు. జో రూట్ అండ్ బెన్ స్టోక్స్ వీరిద్దరు కలిసి భారత బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే జో రూట్ 178 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతోటి జో రూట్ పలు రికార్డులను నెలకొల్పాడు. ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్లలో జో రూట్కు ఇది 38వ సెంచరీ. సో టెస్ట్ మ్యాచ్లలో 51 సెంచరీలతోటి సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉంటే 45 సెంచరీలతోటి సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి జాక్వెస్ కలీస్ 2వ స్థానంలో ఉన్నాడు. ఇక 41 సెంచరీలతోటి ఆస్ట్రేలియాకు చెందినటువంటి రికీ పాంటింగ్ 3వ స్థానంలో ఉంటే ఇప్పుడు జో రూట్ 38వ సెంచరీతోటి సంగక్కరతో కలిసి సంయుక్తంగా 4వ స్థానానికి చేరుకున్నాడు. ఇక టెస్ట్ మ్యాచ్లలో ఇండియా పైన జో రూట్కు ఇది 12వ సెంచరీ. ఒక దేశం పైన టెస్ట్ మ్యాచ్లలో అత్యధిక సెంచరీలు చేసినటువంటి రికార్డు డాన్ బ్రాడ్మన్ పేరు మీద ఉంది. సో బ్రాడ్మన్ ఇంగ్లాండ్ మీద 19 సెంచరీలు, అంటే ఒకే దేశం పైన 19 సెంచరీలు చేసినటువంటి రికార్డు బ్రాడ్మన్ పేరు మీద ఉంటే, ఆ తర్వాత 2వ స్థానంలో సునీల్ గవాస్కర్ వెస్టిండీస్ పైన 13 సెంచరీలు చేశాడు. ఇక ఇప్పుడు జో రూట్ ఇండియా పైన 12 సెంచరీలు చేసి ఒకే దేశం మీద అత్యధిక సెంచరీలు చేసినటువంటి బ్యాటర్లలో 3వ స్థానంలో ఉన్నాడు, సంయుక్తంగా హాబ్స్ అండ్ స్టీవ్ స్మిత్తో కలిసి. స్టీవ్ స్మిత్ కూడా ఇంగ్లాండ్ మీద 12 సెంచరీలు చేశాడు. జాక్ హాబ్స్ ఆస్ట్రేలియా మీద 12 సెంచరీలు చేశారు. సో ఆ విధంగా టెస్ట్ మ్యాచ్లలో ఒక ప్రత్యర్థి జట్టు మీద అత్యధిక సెంచరీలు చేసినటువంటి బ్యాటర్గా కూడా 3వ స్థానానికి ఎగబాకాడు జో రూట్.
ఈ టెస్ట్ మ్యాచ్లో భారీ సెంచరీ సాధించినటువంటి జో రూట్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్లలో 2వ స్థానానికి ఎగబాకాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ తోటే రాహుల్ ద్రావిడ్, కల్లీసు, రికీ పాంటింగ్ ఈ ముగ్గురిని వెనక్కి నెట్టి 5వ స్థానం నుంచి ఏకంగా 2వ స్థానానికి ఎగబాకాడు జో రూట్. సో ఈ జాబితాలో అంటే టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్గా సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులతోటి ప్రథమ స్థానంలో నిలిస్తే ప్రస్తుతము జో రూట్ 13,380 పరుగులతోటి 2వ స్థానానికి ఎగబాకాడు. ఇక రికీ పాంటింగ్ 13,378 పరుగులతోటి 3వ స్థానంలో, కలీసు 13,289 పరుగులతోటి 4వ స్థానంలో, 13,288 పరుగులతోటి రాహుల్ ద్రావిడ్ 5వ స్థానంలో నిలిచారు. సో ద్రావిడ్, కలీసు, పాంటింగ్ వీరందరూ ఇప్పటికే రిటైర్ అయినటువంటి నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ కూడా రిటైర్ అయిన అనుకోండి, జో రూట్ ఇంకా ప్రస్తుతము టెస్ట్ క్రికెట్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఒక 3-2 ఏళ్లలో సచిన్ టెండూల్కర్ యొక్క టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డును కూడా జో రూట్ అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. మరి సచిన్ టెండూల్కర్ దాదాపు 16,000 పరుగులు సాధించాడు, 15,921 పరుగులు. దానికి దాదాపుగా ఒక 3,000 పరుగుల దూరంలో నిలిచాడు జో రూట్. ఆ రికార్డును కూడా అందుకుంటారని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. మొత్తంగా ఈ 5 ఏళ్ల నుంచి జో రూట్ టెస్టులలో తిరుగులేనటువంటి ఆట తీరుతోటి ప్రపంచంలోనే ప్రస్తుతము నెంబర్ 1 బ్యాటర్గా టెస్ట్ క్రికెట్లో కొనసాగుతున్నటువంటి జో రూట్ అత్యధిక పరుగుల రికార్డును కూడా సచిన్ టెండూల్కర్ పేరిట నుంచి తన పేరిటకి లిఖించుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్లయితే ప్రస్తుతము ఇంగ్లాండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 500 పరుగుల దిశగా వేగంగా దూసుకుపోతుంది. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లలో దాదాపు అందరూ బ్రహ్మాండంగా రాణించారు, ఒక హ్యారీ బ్రూక్ తప్ప. క్రాలే 84 పరుగులు, డకెట్ 94 పరుగులు, తర్వాత ఓలీ పోప్ 71 పరుగులతోటి రాణిస్తే ప్రస్తుతము రూట్ 140 పరుగులతోటి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా 64 పరుగులతోటి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక హ్యారీ బ్రూక్ తప్ప అందరూ టాప్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ కూడా బ్రహ్మాండంగా రాణించడంతో ఇంగ్లాండ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకువెళ్తుంది. ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో మంచి పార్ట్నర్షిప్లు కూడా నమోదయ్యాయి. ఫస్ట్ వికెట్కు జాక్ రాలే అండ్ బెన్ డకెట్ వీరిద్దరు కలిసి 192 బంతుల్లో 166 పరుగులు జోడిస్తే ఓలీ పోప్ అండ్ జో రూట్ వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 228 బంతుల్లోనే 144 పరుగులు జోడించారు. అదేవిధంగా 5వ వికెట్కు బెన్ స్టోక్స్ అండ్ జో రూట్ వీరిద్దరు కలిసి అభేద్యంగా ఇప్పటికే 138 పరుగుల పార్ట్నర్షిప్ను జోడించారు. సో 3 సెంచరీ పార్ట్నర్షిప్లు, అవి కూడా భారీ సెంచరీ పార్ట్నర్షిప్లు నెలకొల్పటము, 5గురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతో ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ పట్టు బిగిస్తుంది. ఇక ఇండియా ముందున్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే ఈ మ్యాచ్ను డ్రా చేసుకోవటమే. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే దాదాపు అందరూ విఫలమయ్యారు. ఒక వాషింగ్టన్ సుందర్ మాత్రమే 2 వికెట్లు తీసి కాస్త రాణించాడు. మొత్తంగా 15 ఓవర్లు వేసినటువంటి వాషింగ్టన్ సుందర్ 43 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లందరితో పోలిస్తే వాషింగ్టన్ సుందర్ ఎకనామికల్గా కూడా కొంత పరుగులను కట్టడి చేశాడు. ఓవర్కి సగటున 2.9 చొప్పున పరుగులు ఇచ్చాడు. ఇక మిగతా 2 వికెట్లలో జడేజా 1 వికెట్, అన్షుల్ కాంబోజ్ మరో వికెట్ తీశారు. సో జడేజా 25 ఓవర్లలో 100 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీస్తే అన్షుల్ కాంబోజ్ 18 ఓవర్లలో 89 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టారు. జడేజా, అన్షుల్ కాంబోజ్ వీరిద్దరు కూడా ఎకనామికల్గా బాగానే భారీగా పరుగులు సమర్పించుకున్నారు. జడేజా ఓవర్కి సగటున 4 చొప్పున పరుగులు ఇస్తే అన్షుల్ కాంబోజ్ ఓవర్కి 4.9 చొప్పున పరుగులు ఇచ్చారు. ఇక ఈ ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమైనటువంటి బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 11 ఓవర్లు వేసినటువంటి శార్దుల్ ఠాకూర్ ఓవర్కి 5 చొప్పున అంటే వన్డే తరహాలో పరుగులు ఇచ్చాడు, వికెట్లు ఏమీ తీయలేదు. ఇక ఆశ్చర్యకరంగా ప్రపంచంలో నెంబర్ 1 బౌలర్గా ఉన్నటువంటి జస్ప్రీత్ బుమ్రా ఈ ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు 1 వికెట్ కూడా తీయలేదు. 23 ఓవర్లు వేసినటువంటి బుమ్రా 79 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేదు. ఇక సిరాజ్ కూడా దారుణంగానే విఫలమయ్యాడు. సిరాజ్ 22 ఓవర్లలో 103 పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేదు. ఓవర్కి సగటున 4.6 చొప్పున పరుగులు ఇచ్చాడు సిరాజ్. సో మొత్తంగా చూసినట్లయితే జడేజా, సిరాజ్ వీరిద్దరు కూడా సెంచరీ సాధించారు. కాకపోతే బౌలింగ్లో 100కు పైగా పరుగులను సమర్పించుకున్నారు. సో కాస్త వాషింగ్టన్ సుందర్ తప్ప మిగతా బౌలర్లు అందరూ కూడా దాదాపుగా పూర్తిగా విఫలం కావడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగుల పండగ చేసుకుంటున్నారు. సో ఈ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 600కు పైగా పరుగులు సాధించే దిశగా దూసుకుపోతున్నారు. సో ఈ క్రమంలో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో దాదాపు 300కు పైగా పరుగుల ఆధిక్యాన్ని సంపాదించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇండియా ఈ మ్యాచ్లో గెలవడం పక్కన పెడితే కనీసం డ్రా చేసుకున్నా కూడా గొప్పే అని చెప్పాలి. ఇంగ్లాండ్ ఈరోజు మొత్తం బ్యాటింగ్ను కొనసాగిస్తుంది. రేపు ఫస్ట్ సెషన్ మొత్తం కూడా బ్యాటింగ్ చేసేటువంటి అవకాశమే ఉంటుంది. రేపు 4వ రోజు కాబట్టి రేపు 2వ సెషన్లో కూడా కాస్త
బ్యాటింగ్ చేసి ఒకవేళ ఆల్అౌట్ కాకపోతే బ్యాటింగ్ చేసి సో 600 నుంచి 650కు పరుగులు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఆల్అౌట్ కాకపోతే డిక్లేర్ ఇస్తారు. వాళ్ళు 300 నుంచి 350 పరుగుల ఆధిక్యాన్ని ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత దాదాపు 1.5 రోజుల పాటు ఇండియా రెండవ ఇన్నింగ్స్లో మరి బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ 1.5 రోజుల పాటు ఇండియా బ్యాటర్లు మరి తమ వికెట్లను కాపాడుకొని డ్రా చేసుకుంటే, ఎందుకంటే ఇక గెలిచే అవకాశాలు అయితే హోప్స్ లేవు ఏమాత్రము, డ్రా చేసుకుంటే మాత్రము సిరీస్ మీద ఆశలు నిలుపుకోవడానికి అవకాశం ఉంటుంది.